నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఏపీ సీఎంపై జరిగిన దాడిలో ప్రతిపక్షాల హస్తం ఉందని ఎయిర్గన్తో షూట్ చేయించారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కక్కలపల్లి కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సాగు, త్రాగునీరు పుష్కలంగా అందించామని, పీఏబీఆర్ హంద్రీనీవా కాలువ నుండి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరు అందించామని చెప్పారు. అక్కా చెల్లమ్మల అభివృద్ధికి అమ్మ డైరీని ప్రారంభించి వడ్డీ లేని రుణాలు అందించామని అన్నారు. ప్రతిపక్షాలకు మరోసారి ఓటమి తప్పదని, తమ ప్రభుత్వంలో పెద్దల సొమ్ము పేదలకు పంచామంటున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగింపుకున్నటువంటి తరుణంలో అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం రూరల్ మండలంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఏదైతే అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. సార్, చూసినట్టయితే ఎలా సాగుతుంది మీ ప్రచారము? ఏ విధంగా జనాల నుంచి స్పందన ఉంది? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జగనన్న పేదల గుండెల్లో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు చేసినారు. ఆయన ఆశీస్సులతో రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమము సమపాలలో తీసుకొని వచ్చినాం. దాదాపుగా ఈ నియోజకవర్గంలో 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేయడం కానీ, గ్రౌండ్ చేయడం కానీ, పూర్తి చేయడం కానీ జరిగింది. అదేవిధంగా 3,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు పేదల ఖాతాల్లోకి చేర్చడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమము రెండు కూడా ప్రజలకు అందుతూ ప్రశాంతమైన వాతావరణంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా బతికేలా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకోకుండా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి వాతావరణం కల్పించినాం. కాబట్టి ప్రకాష్ రెడ్డి మావాడు, ప్రకాష్ రెడ్డి ఒక ఆశయంగా పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చినాం. ముఖ్యమంత్రి గారు మనకు దాదాపుగా సోలార్ హైబ్రిడ్ సోలార్ పార్కు ద్వారా దాదాపు 1,350 మెగావాట్లు అంటే దాదాపుగా 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ కంపెనీకి, ఎన్టీపీసీకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తి అయింది. త్వరలో సోలార్ విద్యుత్ కేంద్రాలని నిర్మాణ పనులు చేపట్టిన సమయంలో 5,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఈ సోలార్ పార్క్ పూర్తి అయితే 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా రామగిరి బంగారు గనులు పరిటాల రవీంద్ర మూసేయిస్తే జగనన్న నాయకత్వంలో దాన్ని మనం తెరిపించడం జరిగింది. సర్వే పనులు పూర్తయినాయి. త్వరలో బంగారు నిక్షేపాలను వెలికి తీసి శుద్ధి చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమైతే దాని ద్వారా అప్పుడు ఏదైతే 4,000 మంది కార్మికులు బతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ ఉపాధి కోల్పోయినారు బంగారు గనుల్లో. ఇప్పుడు మళ్ళీ 4,000 మంది కార్మికులకు అక్కడ ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా మాకు పక్కనే ఉన్న ఆలమూరులో 11.5 ఎకరా జగనన్న ఇచ్చినారు జీవో ద్వారా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి, గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా. ఆ విధంగా ధనలక్ష్మి పీఈబీ అనే కంపెనీకి ఇప్పటికే కూడా పనులు అప్పచెప్పినారు. గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా వాళ్ళు 4 నెలల సమయం కోరినారు. ఎన్నికలు కాగానే 4 నెలల సమయంలో గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 4,000 మంది మహిళలకు ఉపాధిని ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా అమ్మ డైరీని తీసుకొని వచ్చినాం. అమ్మ డైరీ ద్వారా 10,000 మందికి ఉపాధి ఇవ్వాలనేసి ఒక ఆలోచనతో తీసుకొని వచ్చినాం. 20 కోట్ల రూపాయల ఆస్తిని మనము పేద మహిళలకు సంబంధించినటువంటి తోపుదుర్తి మహిళా సహకార డైరీ ఫెడరేషన్కి రిజిస్ట్రేషన్ చేసి సేల్ డీడ్ను బహుమానంగా ఇచ్చాము. అదేవిధంగా 10,000 మంది మహిళలకు వాళ్ళు ఎటువంటి మార్జిన్ మనీ కూడా కట్టాల్సిన అవసరం లేకుండా బ్యాంకుల ద్వారా వాళ్ళకు ఆవులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టినామంటే దాదాపుగా 20,000 కుటుంబాలను బతికించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెన్నోబులం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 110 గ్రామాలకు, అనంతపురం రూరల్ మండలంలోని 31 గ్రామాలకు, ఆత్మకూరు మండలంలోని 25 గ్రామాలకు, కనగానపల్లి రామగిరి మండలంలోని 54 గ్రామాలకు రోజుకు నిరంతరాయంగా 16 గంటల పాటు మంచినీళ్ళు వచ్చే విధంగా 110 కోట్లతో స్కీమ్ శాంక్షన్ చేశారు జగనన్న. ఇప్పటికి దాదాపుగా 40% పనులు ప్రధాన పైప్లైన్ పనులు దాదాపుగా 40 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి. దాంట్లో భాగంగా ఆత్మకూరుకి రేపు మాపో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మధ్యలో ఒక 5 కిలోమీటర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టరు టెండర్ వేసి పనులు చేయకోకుండా ఆపడం వల్లనే ఈ ప్రాంతానికి ఎన్నికల్లోపు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. దాన్ని కూడా అధిగమించేదానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల్లోపు పాపంపేట, కకలపల్లి కాలనీ పంచాయతీలు, కురుగుంట ఈ పంచాయతీలన్నింటికి కూడా ఇంటింటికి తాగునీటి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా
చేయాలనేసి ఉంది, కానీ కనీసం ప్రధాన పైప్ లైన్ అయినా పూర్తి చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కొనసాగాల. 17,000 ఇళ్ళు ఇచ్చిన జగనన్నకు మళ్ళీ 11,000 ఇళ్లకు అప్లై చేశాము. కేంద్ర ప్రభుత్వం నుంచి DPR శాంక్షన్ అయ్యి వచ్చింది. ఆ 11,000 ఇళ్లను కూడా మళ్ళీ కూడా పేదలకు పంచాలా. ఇవన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రావాలి. ప్రతి ఇంటికి అమ్మఒడి రావాలి, పిల్లల భవిష్యత్తు బాగుపడాలా. ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇంటికాటికి చేర్చాలా. 45 సంవత్సరాలు దాటిన అక్కలకు 75,000 రూపాయల డబ్బులు రావాలా, ఆసరా రావాలి. ఇవన్నీ రావాలంటే జగనన్న రావాలా. ఈరోజు జగనన్నకు వేస్తున్న ఓటు జగనన్నకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేకి కానీ ద్రౌపది ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఇచ్చేదానికి కాదు. జగనన్నకి వేస్తున్న ఓటు ఈరోజు పేద కుటుంబాల కడుపులు నింపడానికి మాత్రమే. ఈరోజు జగనన్నకి వేస్తున్నటువంటి ఓటు ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరుపుతూ అవినీతి రహిత రాష్ట్రంగా ముందుకు పోవడానికి మాత్రమే అనేది పేదలందరూ గుర్తించినారు. చంద్రబాబు నాయుడు ఉంటే పెద్దవాళ్ళకి డబ్బులు పంచుతాడు, జగనన్న ఉంటే పేదవాళ్ళకి డబ్బులు పంచుతాడు. ఇదొక్క సూత్రంతోనే ప్రజలందరూ కూడా రాప్తాడు నియోజకవర్గంలో కదులుతున్నారు. తప్పనిసరిగా గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా మెరుగైన మెజార్టీతోనే గెలుస్తామని తెలియజేస్తాను. ప్రధానంగా చూసినట్టయితే నిన్నటి రోజు జగనన్న మీద కంటికి గాయమైంది, దాన్ని కూడా రాజకీయం చేసే విధంగా చూస్తున్నారు. కోడికత్తి లాంటి డ్రామా ఆడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా బస్సు యాత్రలో జగనన్న పోతా ఉన్నాడు. 1000 మంది జనం వచ్చినారు విజయవాడలో. ఓర్చలేని ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కొంత ఎలివేటెడ్ బిల్డింగ్లో పైనుంచి ఒక ఎయిర్ గన్తో షూట్ చేసినారు జగనన్న. చిన్న పెల్లెట్, అది పక్షులు కొట్టేటువంటి పెల్లెట్, అది ఎయిర్ గన్ను. ఆ ఎయిర్ గన్తో షూట్ చేస్తే జగనన్న ఇట్లా ముక్కి మాట్లాడేవాళ్ళు ఇట్లా తిరిగినారు. ఇట్లా తిరగడం వల్ల ఇక్కడ తగిలి వెళ్ళిపోయింది. లేకుంటే ఇక్కడ కనతకు పడాల్సింది. కనతకు పడితే జగనన్నను ముట్టుబెట్టాలనే ప్రయత్నమే చేసినారు తప్ప రెండో ఆలోచన కాదు. జగనన్న ఇట్లా ప్రజల అభివాదం చేసేవాడు ఇటు తిరగడంతో ఈడపడింది. ఈడపడి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి ఆయన కింద కొంత ఈయన హైట్లో ఉన్నాడు, ఆయన తగ్గులో ఉన్నాడు. అట్లే వచ్చి ఆయన కొట్టుకుంది. క్లియర్గా ఇది జగనన్న ప్రాణాలపైన జరిగిన దాడే. ఇది సిగ్గుపడాల. సమాజంలో ప్రజాస్వామ్యంలో మంచి చేసి ఓటు అడగాల. ఓటు అడగడము చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలా. మంచి చేయడం చేత కాకపోతే క్షమాపణలు చెప్పి ఇంట్లో కూర్చోవాలా. మరి నువ్వు ఏదైనా చేసింది చెప్పుకొని, నువ్వు చేయబోయేది చెప్పుకొని ఓట్లు వేసుకొని గెలిచాలి. కానీ నీ ప్రత్యర్థిని ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనను చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుచరులు కానీ దీన్ని తీసుకురావడం అనేది చాలా తప్పు. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా బతికించుకోవాలా, ఆయనను ఎట్లా నిలబెట్టుకోవాలనేది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటారు. ఈ రాష్ట్రం కూడా జగనన్న నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తుంది. ఇది ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి ఏదైతే కక్కలపల్లి కాలనీకి సంబంధించి ఎంఆర్ కాలనీలో ఆయన ప్రచారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జగన్ మీద పూర్తి స్థాయిలో మట్టుబట్టడానికి దాడి చేసినట్టు కూడా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చాంద్బాసితో లోకేష్, 4 Sides TV న్యూస్, అనంతపురం నుంచి.